మహబూబ్నగర్ జిల్లాలో డిఎస్సి 2024 కు 196 మంది సెలెక్ట్ అయ్యారు. సాయంత్రం హైదరాబాద్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా అపాయింట్మెంట్ లెటర్స్ అందుకోనున్నారు. జాబ్ సంపాదించిన వారంతా తాము పడిన కష్టాలను యాద్ చేసుకుంటున్నారు. మహబూబ్నగర్ లో డిఎస్సి విజేతలపై బాలకృష్ణ ఫేస్ టు ఫేస్. డిఎస్సి 2024లో సెలెక్టెడ్ క్యాండిడేట్స్ అంతా కూడా మరికొన్ని నిమిషాల్లో నియామక పత్రాలు అందుకోబోతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో వాళ్ళంతా కూడా ప్రొసీడింగ్స్ తీసుకోబోతున్నారు. సో మామనార్ నుంచి దాదాపు 196 మందికి పైగా సెలెక్టెడ్ క్యాండిడేట్స్ అంతా కూడా బస్సులో వెళ్తున్నారు. 6 బస్సులు ఏర్పాటు చేశారు. సో అటు స్కూల్ అసిస్టెంట్లు కానీ, ఎస్జిటీలు కానీ, లాంగ్వేజ్ పండిట్స్ కానీ వాళ్ళంతా కూడా ఈ బస్సులో వెళ్తున్నారు. సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం, వాళ్ళ ఎక్స్పీరియన్స్ తెలుసుకుందాం. అసలు ఈ జాబ్ వాళ్ళకు ఎంత ఇంపార్టెంట్, జాబ్ కోసం ఎంత కష్టపడ్డారు, వచ్చిన తర్వాత వాళ్ళ ఫీలింగ్స్ ఏంటో తెలుసుకుందాం. మీ పేరేంటి చెప్పండి. నా పేరు యాదయ్య. బట్ నేను 5 years నుండి ప్రిపేర్ అవుతున్నాను. లాస్ట్ గవర్నమెంట్లో పోస్టెస్ తక్కువగా ఉండే 5,000 అరౌండ్ రిలీజ్ చేశారు. బట్ సీఎం రేవంత్ సార్ వచ్చాక పోస్టులు పెంచి 11,000 చేంజ్ రిలీజ్ చేశారు. సో ఈ నోటిఫికేషన్లో నేను ఎస్జిటీకి ప్రిపేర్ అయ్యి రాశాను. బట్ ఐ గాట్ సెలెక్టెడ్. నౌ ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. ఇంతమందికి గవర్నమెంట్ ఉంటే మేబీ జాబ్ రాకపోతుండేనేమో నాకు అనిపించింది. ఇప్పుడు అంటే మీరు ఎస్జిటీకి ఎన్నిసార్లు అపియరెన్స్ ఇచ్చారు? తర్వాత ఈసారి ఫస్ట్ టైం. యాక్చువల్లీ ప్రైవేట్ జాబ్ చేసేవాడిని. ప్రైవేట్ సెక్టర్లో ఉండే ప్రెషర్ వల్ల నేను అక్కడ నుండి మూవ్ అయ్యి గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ కావాలని చెప్పి ప్రిపేర్ అయ్యి ఇప్పుడు నేను సాధించాను. మీ ఫ్యామిలీకి మీ లైఫ్లో ఈ జాబ్ ఎంత ఇంపార్టెంట్ చెప్పండి. ఇట్స్ ఫ్యామిలీ కంటే నాకు చాలా ఇంపార్టెంట్ ఇది. నేను నా సర్వైవల్ కోసం ఇది చాలా ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైం ఫ్యామిలీకి కూడా బాగా సపోర్ట్గా ఉంటుంది. ఇది నాకు ఫ్యామిలీకి కూడా బాగా సపోర్ట్గా ఉంటుంది. ఇట్స్ మీరు ఏ జాబ్ క్రాక్ చేశారు? సార్ ఎస్జిటి సార్, తెలుగు మీడియం, శివసాయి సార్ నా పేరు. అండ్ డిస్ట్రిక్ట్ జిల్లా స్థాయిలో మొదటి ర్యాంక్ సాధించడం జరిగిందండి. 84 సార్. ఎట్లా కష్టపడ్డారు సార్? నేను ఆల్రెడీ 17లో రాశాను సార్. 17లో ఒక ½ మార్క్లో మిస్ అయింది. సో అది ఇక ప్లానింగ్ వేసుకున్నాను సార్. కరెక్ట్గా ప్లానింగ్ వేసుకొని ఇక అటు ప్రైవేట్ స్కూల్లో చేసుకుంటూ కూడా నేను ఒక 1.5 day లైబ్రరీకి వెళ్తూ, ఒక ½ day పాఠశాలలో వెళ్తూ. అయితే చాలామంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళకు ఒక చిన్న సజెషన్ అండి, ఎస్పెషల్లీ డిఎస్ రాసే వాళ్ళకు. చాలామంది ఏం చేస్తుంటారంటే టెక్స్ట్ బుక్స్ వదిలేసి ఏదో పబ్లికేషన్ చెప్పారని చెప్పి పబ్లికేషన్లో చదువుతుంటారు. సో అది నేను ఖచ్చితంగా అడ్మిట్ చేయనండి. నేను కూడా ఏ పబ్లికేషన్ ఫాలో అవ్వలేదు, జస్ట్ టెక్స్ట్ బుక్స్ ఏనండి. సో అదొక్కటి ఫాలో అవ్వండి. అండ్ ఇంకొకటి ఏంటంటే కొందరు ఏమంటారంటే నేను మ్యాథ్స్లో వీక్, నేను ఇంగ్లీష్లో వీక్ అంటారు. సో అది ఖచ్చితంగా వీక్నెస్. నేను కూడా మ్యాథ్స్లో, ఇంగ్లీష్ కాస్త వీక్ ఉండేది. సో నేను ఏం చేస్తానంటే ప్రైవేట్ స్కూల్లో చెప్పుకుంటూ అక్కడ నేను నాలెడ్జ్ గెయిన్ చేసుకోవడం వల్ల నాకు మ్యాథ్స్లో కానీ ఇంగ్లీష్లో కానీ మంచి స్కోర్. అదే నాకు ఇప్పుడు ఈ స్థాయిలో నిలబెట్టిందని కోరుకుంటున్నాను సార్. ఈ జాబ్ మీకు ఎంత ఇంపార్టెంట్? సార్ మాది బేసిక్గా ఇంకా బీపీఎల్ ఫ్యామిలీ, బిలో పావర్టీ ఫ్యామిలీ. సో నాకు ఇంకా సొంత ఇల్లు కూడా లేదు. సో కొన్ని బాధ్యతలు ఉన్నాయి, సొంత ఇల్లు కట్టుకోవాలి. సో అవన్నీ నా వరకు వచ్చి చాలా ఆర్థికంగా మేము కొద్దిగా నిలదొక్కుకోవాలి. ఉద్యోగం కావాలంటే ఈ ఉద్యోగం నుంచి అది ఖచ్చితంగా జరుగుతుందని కోరుకుంటున్నాను సార్. సార్ ఒకటి ఖచ్చితంగా ఇప్పుడు మేము త్రూ ట్రైనింగ్ నుంచి వచ్చి ఉంటాం కాబట్టి మాకు మెథడాలజీకి సంబంధించిన ఏ విధంగా చెప్పాలి పిల్లలకు, సైకాలజీ కానీ ఏ విధమైన టీఎల్ఎం యూజ్ చేయాలనే విషయాలు ఉంటాయి. సో వీటితో పాటు మేము కొద్దిగా టెక్నాలజీకి సంబంధించిన వాడుకుంటే బాగుంటుంది సార్. అదొకటి ఉంది. ఇక్కడ అమ్మాయిలు కూడా ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. చిన్న వయసులోనే జాబ్లు సంపాదించారు. ఏ జాబ్ వచ్చింది? ఎస్జిటి స్కూల్ అసిస్టెంట్ వచ్చిందండి. నా పేరు మనీషా. సోషల్ స్టడీస్ వచ్చింది. గత 4 ఏళ్ల నుంచి ప్రిపేర్ అవుతున్నాను. ఎన్నో ఇబ్బందులు. ఒక రకంగా చెప్పాలంటే ఈ జాబ్ నా గోల్ కన్నా మా డాడీ గోల్. ఈ ఇయరే తను కాలం చేశాడు. తన కోసమే నేను ఈ జాబ్ కట్టడం జరిగింది. ఎన్నో ఇబ్బందులు పడ్డామండి. హాస్టల్స్లో, కోచింగ్ సెంటర్స్లో, రూమ్లో చాలని తిండి, ఆరోగ్యం పాడయ్యేది, చాలా ఇబ్బందులు పడేవాళ్ళం. మొత్తానికి ఈరోజు జాబ్ సాధించాం. చాలా సంతోషంగా ఉంది. మా డాడీ నుండి ఇంకా సంతోషించేవాడు అనిపిస్తుంది. ఇప్పుడు ఇంతమంది కాంపిటీషన్ చూసినప్పుడు మీతో పాటు ఉన్న వాళ్ళు చాలా మంది పెద్ద ఏజ్ వాళ్ళు ఉంటారు. లాస్ట్ అపియరెన్స్ ఉన్న వాళ్ళు దాదాపు 1985 డేట్ ఆఫ్ బర్త్ ఉన్న వాళ్ళు. వాళ్ళతో కంపేర్ చేస్తే నువ్వు జాబ్ క్రాక్ చేసిన తర్వాత నీకేమనిపించింది? అది సీనియారిటీ యాక్చువల్గా ఉంటుందండి. అంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్ కూడా మనకు చాలా యూజ్ అవుతుంది. ఎండ్ ఆఫ్ ద డే అది డెడికేషన్ పైన డిపెండ్ అయి ఉంటుంది సార్. సో మన విల్ పవర్ అది మనం కొట్టాలి అనేది. అండ్ ఆల్సో ఫ్యామిలీ సపోర్ట్ చాలా. మా పెద్దనాన్న, మా డాడీ, మా మమ్మీ, ఎవ్రీబడి చాలా సపోర్ట్ చేశారు కాబట్టి ఈరోజు నేను ఇలా మీ ముందు నిల్చోగలిగాను.
అంటే ఇప్పుడు మీ ఫాదర్ని తలుచుకున్నారు, చాలా ఎమోషనల్ సిచ్యువేషన్. సో ఇట్లాంటి బర్నింగ్ డిజైర్ నుంచి వచ్చిన మీరు స్టూడెంట్స్కి ఎట్లాంటి సర్వీసెస్ అందించాలనుకుంటున్నారు? సార్ టీచర్ కావాలి అనేది నా చైల్డ్హుడ్ డిజైర్ సార్. నేను నా 7th క్లాస్ నుంచే నేను అది డిసైడ్ అయిపోయాను. ఆ రోజు నుంచి నా స్టెప్స్ అన్నీ ఇటు సైడే పడ్డాయి. నాకు ఎప్పటికైనా నా స్టూడెంట్స్ని నాలాగానే చేయాలని కోరిక. రైట్. ఏ సబ్జెక్ట్లో వచ్చింది మీకు? సోషల్ స్టడీస్ సార్. సీఎం నుంచి తీసుకోబోతున్నారు ప్రొసీడింగ్స్, ఎట్లా అనిపిస్తుంది ఆ క్షణాలు తలుచుకుంటే? చాలా హ్యాపీగా ఉంది సార్. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంకా హ్యాపీగా ఉంది సార్. ఎస్జిటి సార్. నా పేరు మీనాక్షి, నేను ఎస్టీ. ఇంకా నా ఏజ్ వాళ్ళకి ఏంటంటే ఇంకా తాండాలలో ఎట్లా అంటే కొంచెం ఒక ఏజ్ వచ్చే వరకు మ్యారేజెస్ చేసేస్తారు. ఇంకా నేను ఏంటంటే 26 ఇయర్స్ వరకు నేను చాలామంది చాలా రకాలుగా అన్నారు సార్ నన్ను పెళ్లి చేసుకోకుండా. ఫైనల్ గా క్రాక్ చేసిన తర్వాత ఏమనిపిస్తుంది? చాలా ఇప్పుడు వాళ్ళే పొగుడుతున్నారు సార్ ఇంకా అమ్మాయిలకి. ఇంకా రైట్. జిల్లాలో మొత్తంగా 196 మందికి పైగా ప్రొసీడింగ్స్ తీసుకోబోతున్నారు. దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ డిఓ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. సో ఈ ఎంటైర్ ప్రాసెస్ చేయడానికి ఎంత కష్టపడ్డారు, సో ఎంత టీము ఇందులో పనిచేశారు, ఇవాళ జరిగే కార్యక్రమానికి సంబంధించి ఎట్లా ఇక్కడ నుంచి మామూలు నుంచి వెళ్తున్నారు ఆ విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇప్పుడు 6 బస్సులు అరేంజ్ చేశారు సార్ గౌరవ జిల్లా కలెక్టర్ మేడం గారు. ఈ 6 బస్సుల బట్ట 196 మంది కొత్తగా నియామకం పొందే వాళ్ళని గౌరవ ముఖ్యమంత్రి చేతుల మీద అపాయింట్మెంట్ హౌస్ చేయడానికి తీసుకెళ్తా ఉన్నాము. దీనికి సంబంధించి వీళ్ళకి అవసరాన్ని ఏర్పడటాన్ని కూడా పూర్తి స్థాయిలో పట్ట మేడం గారి దగ్గరుండి పూర్తి చేస్తారు. సో నిన్న తర్వాత మొన్న గౌరవ సిఎస్ మేడం గారు కలెక్టర్ తోటి డిఓలతో అంతా కూడా మాట్లాడడం జరిగింది. ఈ ఏర్పాట్లన్నీ కూడా సిఎస్ లెవెల్లో జరుగుతూ ఉన్నాయి. సో నిజంగా చెప్పాలంటే ఇట్లాంటి సందర్భం నేను ఎప్పుడు కూడా చూడలేదు. 30 years నుంచి ఒక ముఖ్యమంత్రి గారు దగ్గరుండి పిల్లలకి నియామక పత్రాలు ఇప్పించడము, తర్వాత వీళ్ళందరూ కూడా కలుసుకోవడము 30 years నుంచి నేను చూడలేదు. నిజంగా ఈ కుటుంబాల పట్ల ఒక్కొక్క క్యాండిడేట్ సెలెక్ట్ కావడం వల్ల 3-4 కుటుంబాల పట్ల నిజమైనటువంటి దసరా పండుగ వాళ్ళ కుటుంబాల పట్ల కనిపిస్తూ ఉంది. సో చూడవచ్చు 196 మందిలో ప్రతి ఒక్కరిది కూడా ఒక ఎమోషనల్ సిచ్యువేషన్. వాళ్ళొక్కరిది సక్సెస్ చూస్తే మాత్రం ప్రతి ఒక్కరిది ఒక సక్సెస్ స్టోరీ అని చెప్పవచ్చు. సో ఈ ఎమోషనల్ సిచ్యువేషన్ని వాళ్ళంతా కూడా ఎంజాయ్ చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రొసీడింగ్ తీసుకోబోతుంటే వాళ్ళ సంతోషానికి అవధులేవని చెప్పవచ్చు. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో కలిసి బాలకృష్ణ, V6 న్యూస్, మహబూబ్ నగర్.